ఒకసారి మళ్ళీ మీ రోజుల్లోకి వెళ్ళిపోతే ఎస్విఆర్ గారు అంతటి యాక్టర్ కూడా నా నటవారసుడు సత్యనారాయణ అని చెప్పడం చెప్పాడండి. ఎలా అనిపించింది మీకు ఆ క్షణంలో? అంత మహానంలోంచి నా వారసుడు సత్యనారాయణ అంటే అది మన ప్రౌడ్నెస్ కాదు చెప్పండి. ఆయన నోటప్పుడు ఆయనే అన్నాడు, ఎంతకాలం నా వారసుడు ఎవరు చూశాను, సత్యనారాయణ దగ్గర అడిగదు, సత్యనారాయణ ఒక్కడే నా టైపింగ్ అన్ని రసాలు చేస్తుందా, ఒక మైథలాజికల్ డిక్షన్ పట్టుకున్నా అలాగే సింగ్ సాంగ్ టైప్ అది పట్టుకున్నానంటే ఇండస్ట్రీలో నిర్మాతలు నీ చుట్టూతో తిరిగించింది, ఇంకెవరు లేరు ఆర్టిస్ట్ అని మా అందరూ వాహినేశ్వరుడు 5వ నెంబర్ ఫ్లోర్ దగ్గర చెప్పాడు అందరితో నా వారసుడు వచ్చాను, అందుకంటే అవన్నీ కావాలి. మీరు చెప్పారు 775 సినిమాల పైన సినిమాలు చేశారు, అందులో నుంచి ఈ ప్రశ్న నేను అడగకూడదు, అయినా కూడా మీకు స్వతహాగా మీకేం నచ్చుతుంది అని తెలియాలి కాబట్టి అడుగుతున్నా. ఒక 10 పాత్రలు చెప్పాలి అంటే ఏవేం చెప్తారు? ఒక 10 చెప్పాలంటే ఎందుకు బోర్డర్ ఉన్నాయి, ఒక అటాంటి పదవులు బోర్డర్ ఉన్నాయి నేను చేసింది. ఇప్పుడు ఆర్టిస్ట్కి అన్ని పాత్రలు సమానమే, అది చూసేసి మీకేం తెలిసినప్పుడు అందరూ పులుసు లైక్ చేస్తారా, అందరూ ఇరువురు లైక్ చేస్తారా, ఎవరెవరికి ఏది బాగుంటుందో ఆస్వాదించుకుంటారు. అట్లాగే నేను చేసిన పాత్రలో మీకు ఏది నచ్చుతుందో జనం చెప్పాలి. నా మధ్య నాకు కొంచెం ఉంటుంది. ఇప్పుడు నా లైఫ్ హిస్టరీ మార్చేసింది శారద, అది మంచిది. అలాగే మరి ఈ ఎమ్మడు నేను పేటెంట్ అనిపిస్తున్నాను, మరి దుర్యోధనుడు, రావణాసురుడు, ఏమండి మరి ఘటోత్కచుడు, సావాసగారుడు, తయారమైన బంగారయ్య, దేవుడే దిగొస్తే, నా పేరే భగవాన్, నిప్పులాంటి మనిషి, మరీ చెప్పాలంటే శారద నా లైఫ్ని మార్చేసేది. అది అంతవరకు నేను నెంబర్ 1 స్టాక్ వెళ్ళాలంగా ఉన్నాను. దాని తర్వాత రామారావు గారు నన్ను కావాలి చెప్పి నాకు 3 కోట్ల పొలం ప్రాథమిక రోజు లేకపోతే ఎవరు ఆయన కాబట్టి సాహసం చేసి ఇచ్చాడు. దాని తర్వాత శారద వచ్చింది, ఇది చూసి అందించారు వాళ్ళు. ఆ శారద అసలు లైఫ్ ఇస్తే మార్చేసి, అంత మునుపు లేడీస్ దగ్గర నుంచి ఒక్క ఫ్యాన్ మేల్ కూడా వచ్చేది కదా. అలాంటిది శారద తర్వాత వేల చెప్పండి, 100 కూడా కాదు. వాళ్ళందరూ రాయడం జీవితంలో మాకు అన్నలేని లోటుగానే ఉందండి, మీలాంటి అన్న ఒక్కడుంటే ఎంత బాగుండేదని వాళ్ళు ఉత్తరాల్లో అప్పుడు అనుకున్నా నేను. ఒక్క పాత్ర ఆర్టిస్ట్ మీద ఎంత ఇంపాక్ట్ కలిగజేస్తుంది, అతని లైఫ్ని ఎంత బాగా మార్చేస్తుంది అనేది అలా కలుగుతుంది.